మహాత్మా గాంధీ ఇల్లు, ఆయన చిన్నతనంలో పుట్టి పెరిగిన ఇల్లు, తర్వాత మోడిఫై చేసిన ఇల్లు. ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. పోరుబందర్ చిన్న సందులో ఉంది ఇల్లు. ఇంటి ముందు రోడ్డు ఇప్పుడే తవ్వారు, అంతా రోడ్లు పోస్తారు. ఇది లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారం. ఒక్కొక్క గదిలో ఆయనకు సంబంధించిన వస్తువులు, పూజ చేసుకున్న గదులు, గ్రంథాలయాలు విడివిడిగా ఉన్నాయి. ఇది కొత్త కట్టిన బిల్డింగ్. ఇది ఇది లోపల వరండాలో ఉన్నటువంటి గదులు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకొని బాల్యంలో పెరిగిన ఇల్లు మాత్రం ఇది పాత ఇల్లు. డోర్స్ కొంచెం రీసెంట్గా డెకరేషన్ చేశారు, కానీ పాత డోర్లు పాత పద్ధతిలోనే ఉన్నాయి. పైన కనిపిస్తున్న గ్రీన్ డోర్లు ఇవన్నీ పాత ఇల్లు, ఆయన స్వయంగా చిన్నప్పుడు పెరిగిన ఇల్లు. 1948. నాకు పెట్టండి గ్రూప్లో. ఆయన చదువుకున్న పుస్తకాలు లా చేసినప్పుడు ఇవన్నీ ఆయన బుక్స్. ఇవి ఇప్పటి పాత ఫోటోలు. ఇది ఆయన సెల్ఫ్. గాంధీ గారు స్వయంగా రాట్నంలో అప్పటి దూది. ఆయన ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు, ఆయన పాత పెంకుటిల్లు, ఆయన పడుకున్న బెడ్, ఆయన వాడిన రాట్నానికి సంబంధించిన వస్తువులు. ఇవి ఆయన చిలికిన రాట్నం దారం, గిరకలు. దారం చుట్టే గిరక ఇది. ఆయన వాడిన అప్పటి సామాన్లు, ఆయన వాడిన ఇంట్లో బుట్టలు, రాగి ఇత్తడి గిన్నెలు, టిఫిన్లు, చాయ్ పెట్టే గిన్నెలు, ఇత్తడి గిన్నెలు. ఆయన వాడిన సామాన్లు. గాంధీ గారు రాసుకున్న పెన్నులు.
మొత్తం ఉడికే కాటన్ అందరికి పంపించారు. బ్యాగ్స్ బాగున్నాయి వాళ్ళకి. గాంధీ గారు ఇక మహాత్మా గాంధీ గారి పాత ఫోటో. తింటారా వాడేది? గాంధీ గారి భార్య కస్తూర్బా గాంధీ. ఇక ఇంట్లో ఇద్దరి పక్క పక్కన ఫోటోలు. మన ఇంట్లో బొమ్మలే ఉన్నాయి దగ్గర అన్ని. తీలేదు లాస్ట్ తీస్తా. ఇందిరాగాంధీ పక్కన కూర్చున్నప్పుడు ఫోటో, ఆయన చేతగానప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు ఫోటో, ఆయన సెల్ఫ్, ఆయన చిన్నప్పటి వయసులో ఉన్నప్పుడు ఫోటోలు, ఆయన ఇంటి అప్పటి పాత ఇల్లు ఫోటోలు, పెంకుటిల్లు కొద్దిగా డెకరేషన్తో కోటలాగా ఉన్నది పాత ఇల్లు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఫోటోలు, ఆయన ఎన్సీసీ చేసినప్పుడు ఫోటో, కొంచెం ఏజ్ మారుతున్నప్పుడు ఫోటో, కళ్ళజోడు తీస్తాను. కళ్ళజోడు తీస్తారా? ఇక మహాత్మా గాంధీ గారి కళ్ళజోడు. కళ్ళజోడు గాంధీ గారిది, అది చాలా అందరికీ అదేగా. అవి అప్పటి కళ్ళజోడు, ఆయనకు సంబంధించిన ఫోటో. చిన్న చూడదు ఆగు, నువ్వు మాట్లాడి నీకు తీస్తుంటే నువ్వు అవి పడతాయి, ఆ మాటలు పిచ్చి మాటలు పడతాయా? కాము చూస్తాను రాజు, నేను అన్ని వీడియో తీస్తాను రాజు. తీస్తే ఇంకా తల్లి పుట్టవే పెట్టారు ఆయన తల్లిదండ్రులు. గాంధీ గారు తల్లిదండ్రులు ఇస్తలే, ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు గాంధీ గారు మరణించినప్పటి ఫోటో బ్లాక్ అండ్ వైట్. ఒక పక్కన ఇద్దరు సహాయకులతో పోయినప్పుడు ఫోటో. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. ఆయన పురాతన నాటి ఇల్లు, పురాతన బుక్స్, ఆయన పర్సనల్ బ్లాక్ అండ్ వైట్. ఆయనతో సంభాషించినట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పటి ఫోటో. వల్లభాయ్ పటేల్ తోటి దిగినప్పుడు ఫోటో. వల్లభాయ్ పటేల్ అక్కడ కూడా కూర్చున్నారు. అంటే కర్మ చేస్తున్నారు. ఆయన కూర్చున్నప్పటి సీటు గాంధీ గారిది. బుక్స్ ఏంటి ఆయన మొత్తం ఆయన రాసదినప్పుడు బుక్స్
1915లో గాంధీజీ ఆయన భార్య ఫోటో. అవునా? గాంధీ గారు ఆయన భార్య. అంటే పిల్లలు లేరా మరి? ఒకసారి ఇగో గాంధీ గారు రాట్నం ఒలికిన రాట్నం. ఏం చేసేది ఇది? 7 కొడుకులు ఆయన. అవునా? మరి ఆయన రాజకీయంలో రానియలేదు. ఈయన ఒక్కడే కాదు. చెక్కపీట. లాల్ బహదూర్ శాస్త్రి అంతే కదా మీకు పంపిన చూడు. ఆయన బుక్స్ పెట్టుకుని ఏదైనా లెటర్స్ రాసేటప్పుడు వాడిన టేబుల్ ఇది. ఇది ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఈ గదిలో. వాళ్ళ ఫ్యామిలీ అంటే కదండి వీళ్ళు. పేర్లు చూడండి. మహాత్మా గాంధీ గారి వంశవృక్షం. మరి 7 కొడుకులట. పేర్లు ఇచ్చిండండి ఇవన్నీ. అంటే ఇంతమందిరా? అంతమంది కొడుకులు కోడళ్ళు పిల్లలు. 1942లో ఆయన భార్య గాంధీ గారు. ఆయన ఆమెకు 4 సంవత్సరాలండి. అక్కడ రాశారు కదా ఆమె 44లో చచ్చిపోయింది. ఇది ప్రస్తుతానికి ఈ గదిలో మీరు చూసిన వీడియో ఇది. అవును, బాగుంది కదా అండి. చూడండి, వీడియో ల్యాప్టాప్లో పంపిస్తా. ల్యాప్టాప్లో పంపిస్తా. ఆయన ఇంట్లో ఆర్ట్తో వేసిన పెయింటింగ్స్ ఇవి గాంధీ గారి. గుడ్డల్ని వేసేవాడండి దాంట్లో. ఓకే, ఉంటా. బాయ్. ఇక్కడ తెచ్చండి ఒక ఫోటో. ఒకసారి నాతో పాటు వచ్చిన మా బస్సు సభ్యులందరినీ కూడా ఒకసారి చూడండి. ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరినీ. ఇక్కడ రాజుగా గాంధీ గారు వచ్చినట్టు మమ్మల్ని ఇంకోటి గాంధీ గారి భార్యది ఫోటో. ఆగండి ఆగండి మా వారు ఫోటో దిగుతారా? గాంధీ గారి భార్య. అయిపోయిందా? మీరు జరిగితే ఇంకా మన పాపినేని వెంకటేశ్వర గారు. ఆడపడకండి, మేమిద్దరం కలిసి వచ్చాము ఈ టూర్కి. అది థ్యాంక్ యూ రెడ్డి గారు. మొత్తం అమ్మా తల్లే ఇది అసలు ఈ వీడియో